అందరికీ నమస్కారం. ఇప్పుడు చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులందరూ కూడా మంచి బిడ్డగా తీసుకోవాలి అని గాఢమైన ఇష్టం, గట్టి సంకల్పం ఖచ్చితంగా రావాలి. ఈ 9 నెలలు కూడా సంతోషంగా ఆ బిడ్డతో అనుబంధం పెంచుకోవాలి. డెలివరీ హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా చేసుకోవాలి. పెంచేటప్పుడు కూడా శ్రమ లేకుండా ఈ టాక్ టు బేబీ డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ చేసి చాలా మంచి బిడ్డని, చాలా మంచి పౌరుడిని ఫ్యామిలీకి, సమాజానికి అందిస్తారు. ఇది పక్కన ఉండే వాళ్ళందరికీ కూడా ఈ ఇష్టం ఎక్కువగా ఉండి ఫ్యామిలీ అంతా కూడా ప్రోత్సహించి మంచి ఆ తల్లికి ప్రెగ్నెన్సీలో అన్ని రకాల హెల్ప్ అందిస్తూ అందరూ కూడా ఆ బేబీని ఆహ్వానిస్తే ఆ బేబీ మంచి బిడ్డగా తీర్చిదిద్దడంలో ప్రతి వాళ్ళకి కూడా ఆ బాధ్యత ఉంది అనేది అనుకొని అందరూ కూడా మంచి బిడ్డల్ని, అందరు పుట్టే ప్రతి బిడ్డ కూడా మంచిగా ఉండాలి అనే సంకల్పం అందరికీ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం టాక్ టు బేబీ గురించి చెప్తాము. మనతో ఉండి డెలివరీ చేసుకొని టాక్ టు బేబీ బాగా పాటించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. ఇది వాళ్ళు చెప్పినప్పుడు మనం బాగా మనసు పెట్టి వింటాం. ఎందుకంటే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. ఆ గట్టి సంకల్పం, ఇష్టం అనేది ఒక్కొక్కసారి మనకి రాదు. ఇటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు, అది వినేటప్పుడు మనం ఈజీగా ఆ స్థాయిని అందుకోగలుగుతాం. అందుకని అటువంటి వాళ్ళు చెప్పేటప్పుడు మనం దాన్ని బాగా ఆహ్వానిస్తాము. విజయలక్ష్మి, అందరికీ నమస్కారం. నా పేరు విజయలక్ష్మి. నేను మీ దగ్గరికి December 24th వచ్చాను. నాకు బాగా గుర్తుంది డేట్ కూడాను. వచ్చాక ఇక్కడ మామూలుగా ఎప్పుడు మ్యారేజ్ అయింది, డీటెయిల్స్ అంతా అడిగారు, హిస్టరీ అంతా చెప్పాను. నాకు 2019 మార్చ్లో మ్యారేజ్ అయింది. ఒక 6 monthsకి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత 5th monthలో మిస్క్యారేజ్ అయింది. అప్పుడు సర్వికల్ ఇన్కాంపిటెన్స్ అని, అప్పటి వరకు మాకు తెలియదు అసలు. అంటే ఆ ప్రాబ్లమ్ మనకు తెలిసేదే 5th monthలో అని చెప్పారు. సర్వికల్ ఇన్కాంపిటెన్స్ అని సడన్గా మిస్క్యారేజ్ అయిపోయింది. తర్వాత 2 years నాకు ప్రెగ్నెన్సీ రాలేదు. వేరే డాక్టర్స్ దగ్గర చూయించుకున్నాను. ఇక్కడికి వచ్చాను December 24th. ఇక్కడికి వచ్చాక ఫిబ్రవరిలో నాకు కన్ఫర్మ్ అయింది. జస్ట్ 2 monthsలోనే కన్ఫర్మ్ అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నాకు బాగా గుర్తుంది, డైట్ బాగా ఫాలో అవ్వాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, వాకింగ్ చేయాలి, ఇవన్నీ చేస్తేనే నా దగ్గరికి రా, లేకపోతే నీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. ఇవన్నీ నేను చేస్తానంటేనే రా. నెక్స్ట్ 1 month ఏం మెడిసిన్ ఇవ్వలేదు మీరు, అసలు ఒక్క టాబ్లెట్ కూడా ఇవ్వలేదు. నెక్స్ట్ మంత్ చూసుకొని మీకు పీరియడ్ వచ్చిన 3rd day వచ్చేసాయి, నేనైతే ఇప్పుడు ఏమి ఇవ్వను అని చెప్పేశారు. నేను ఏంది మేడం ఇలా అన్నారు అనేసి అనుకుంటా, సరేలేని వెళ్ళాను. నెక్స్ట్ వచ్చాను, జనవరి ఎండింగ్లో వచ్చాను. అప్పుడు కూడా మీరు ఏం మెడిసిన్ ఏమి ఇవ్వలేదు అస్సలు. డైట్ ఫాలో అవుతున్నావు కదా, నీకేం ప్రాబ్లం లేదు, ఫస్ట్ టైం బాగా వచ్చేసింది ప్రెగ్నెన్సీ, ఆ సర్వికల్ ఇన్కాంపిటెన్స్ ఒకటే ఇష్యూ, నువ్వు అది వదిలేసేయి, మనసులోంచి తీసేస్తే నీకు ఇంకేం ఇష్యూ ఏమి ఉండదు, నువ్వు అదే ఆలోచిస్తున్నావు అని చెప్పారు. నేను ఇంకా కంప్లీట్గా మర్చిపోయా దాని గురించి, అస్సలు ఇంకా పట్టించుకోలేదు. నాకు ఫిబ్రవరిలోనే కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయ్యాక మళ్ళీ ముందు ఇక్కడ రాకముందు ఇట్లా వాసన అయిపోయింది అనే బాధ ఉన్నింది, కొంచెం ఆ డిప్రెషన్ ఉన్నింది. ఇక్కడ ప్లస్ ఏంటంటే మోటివేషన్ బాగా, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్, అన్నీ చెప్తారు ఎలా ఉండాలి, మనము చెప్తాము. కానీ కొన్నిసార్లు నువ్వు గట్టిగా ఇది వదిలేయాలి అనేటప్పుడు బాధ అనిపిస్తుంది కదా, ఎట్లా తీసుకున్నారు? అది ఫస్ట్ వినగానే అలా మనం మైండ్లో మనం ఎలా అనుకుంటే, మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి, ఇది ఒక ప్రాబ్లం ఉంది మనకి, దీనికి ఒక సొల్యూషన్ ఉంటుంది అని ఫస్ట్ మనం తీసుకోవాలి.
తర్వాత మేడం ఏం చెప్పారో అది ఫాలో అవ్వాలి, ఫస్ట్ మనమే ప్రిపేర్ అవ్వాలి అని నేను అనుకున్నాను. తర్వాత ఇంక అస్సలు వదిలేసా, దాని గురించి అస్సలు పట్టించుకోలేదు. కన్ఫర్మ్ అంతకుముందు నాకు కన్ఫర్మే అవ్వలేదు. 2 years పీసీఓడి అని, థైరాయిడ్ అని ఇష్యూస్ అని చెప్పేసి అన్ని హాస్పిటల్స్ అన్ని టెస్టులు చేశారు. ఫాలిక్యులర్ స్టడీ అని ఎవ్రీ మంత్ రిపీటెడ్ స్కాన్స్కి వెళ్ళాను. అసలు ఇంకా అప్పుడు నాకు ఎక్కువైపోయింది ఫ్రస్ట్రేషన్. ఏంది ఇలా అవుతుంది, అసలు అవుతుందా లేదా, అప్పుడు డౌట్ వచ్చేసింది. 2 years టైం పట్టింది కదా, అసలు ఏంటి నాకు ఇంకేమన్నా ఇష్యూ ఉందా అనేసి. ఇక్కడ వచ్చాక ఏమి ఇవ్వలేదు, మీరు మెడిసిన్ ఇవ్వలేదు, స్కాన్స్ ఏం రాయలేదు, కానీ కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా నాకు 5th monthలో అలా జరిగింది లాస్ట్ టైము అని ఫస్ట్ ఉన్నింది. నాకు 1.5 month తర్వాత తెలిసింది కన్ఫర్మ్ అయింది అనేసి. ఇలా ఉంది, ప్రెగ్నెన్సీ ఇలా వచ్చింది, పాజిటివ్ అయింటే మీరు రమ్మన్నారు, వచ్చాక ఇంతకుముందు వదిలేసాయి అస్సలు అని చెప్పారు. కానీ నాకు అదే ఉన్నింది కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజే ఇంటికి వెళ్ళాను. తర్వాత నాకు స్పాటింగ్ కనిపించింది. అది అనుకుంటానే ఉన్నాను కదా, నాకు స్పాటింగ్ అనిపించింది. ఫోన్ చేసి చెప్పా, ఇలా అంటే మీరు రమ్మన్నారు, వచ్చాను. ఫస్ట్ నువ్వు అది వదిలేసాయి, చూడు టెన్షన్ పడితే ఇలానే ఉంటుంది అని చెప్పి మీరు అప్పుడు ప్రొజెస్టిన్ అనేది సప్లిమెంట్స్ ఇచ్చారు. ఇంకా తర్వాత కంప్లీట్గా వదిలేసి 1 year లీవ్ పెట్టేశాను. అసలు బ్యాంక్లో కూడా టెన్షన్ ఉంటుంది, ఫ్రీగా ఉండాలి అనేసి 1 year లీవ్ పెట్టే ఇంట్లో కంప్లీట్ రెస్ట్. నాకు మా పేరెంట్స్ సపోర్ట్ ఫుల్ ఉంటుంది, మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా పీస్ ఆఫ్ మైండ్, ఏం ఆలోచించకుండా ఓన్లీ జస్ట్ మ్యూజిక్, నాకు ప్లెజెంట్ మ్యూజిక్ బాగా అనిపించే, మహాభారతం అలా డివోషనల్గా చూసేదాన్ని, ప్రశాంతంగా ఉండేదాన్ని. తర్వాత ఇంక 5th monthలో మీరు మళ్ళీ స్టిచెస్ వేసారు. స్టిచెస్ వేసిన తర్వాత ఇంకా ఓకే స్టిచెస్ వేసేసారు, ఈసారి ఏం కాదు అని అనిపించింది. డైట్, మీరు చెప్పిన డైట్ అంతా ఫాలో అయ్యాను. ఇంక ఎక్సర్సైజెస్ ఏం లేదు, నాకు ముందే స్టిచెస్ కదా అనేసి ఎక్సర్సైజ్ ఏం చెప్పలేదు. 5th monthలో వేసారు, బాగుంది. మళ్ళీ 6th month రాగానే స్కానింగ్కి వెళ్ళాము, అప్పుడు కూడా అంతా బాగుందని చెప్పారు. మళ్ళీ 7th month రాగానే స్కానింగ్కి వెళ్తే అప్పుడు కొంచెం ఓపెన్ అయ్యింది అని చెప్పి చెప్పారు. ఇక్కడ వచ్చాక మళ్ళీ పేసరీ సపోర్ట్కి మళ్ళీ ఇంకొక చిన్న చేశారు. తర్వాత ఇంక ఇక్కడే అడ్మిట్ అయిపోయాను 1 month. 7th month అంతా ఇక్కడే ఉన్నాను. అప్పుడు మామూలుగానే నేను డైలీ టాక్ టు బేబీ ఫస్ట్ మీరు చెప్పగానే నేను అంత రిసీవ్ చేసుకోలేదు, కానీ బేబీ మనకి రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అయినా అందరూ 5th monthలో తెలుస్తుంది మూమెంట్స్ అన్నారు, కానీ నాకు 4th monthలోనే అనిపించేది. నాకన్నా ఎక్కువ మా హస్బెండ్ చేసేవారు టాక్ టు బేబీ, ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. యాక్చువల్ మేము రూమ్లోనే పెట్టేసుకున్నాము లక్కీ అని ముద్దు పేరు. ఎవ్రీ టైం లక్కీ అలా ఇలా మాట్లాడుతుంటే తను మూమెంట్ తెలిసేది. ఓకే రెస్పాండ్ అవుతుంది బేబీ, తను మాట్లాడుతుంటే రెస్పాండ్ అవుతుంది కదా, నేను మాట్లాడితే కూడా బాగా అవుతుంది అని నేను కూడా స్టార్ట్ చేశాను. తను స్వీట్స్ తిన్నప్పుడు ఇంకా ఎక్కువ యాక్టివ్, చాలా యాక్టివ్గా అనిపించేది. నేను డైట్ కాబట్టి అన్నీ తినకూడదు, అప్పుడప్పుడు తినేదాన్ని. అంటే ఎక్కువ ఏం తిన్నా ఎలా ఉంటుందో అది కొంచెం భయం ఉండేది అనమాట. మనము చాలా కంట్రోల్గా ఉండాలి, ఫుడ్ కూడా మేడం ఏం చెప్తే అదే తినాలి, మన ఇష్టానికి తినకూడదు అనేసి. స్వీట్ తిన్నప్పుడు మాత్రం బేబీ బాగా యాక్టివ్గా ఉండేది. అంటే మనకి బేబీ రెస్పాండ్ అయ్యే కొద్దీ మనకి ఎక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది, అంటే మనం కూడా నమ్మడం స్టార్ట్ చేస్తాము, బాగా కిక్ చేస్తుంది. 7th month ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నప్పుడు మీరు కూడా ఎవ్రీడే వచ్చేవాళ్ళు, ఎవ్రీడే బ్లెస్ చేసేవాళ్ళు, ఎవ్రీడే మూమెంట్ ఇచ్చేది, ఒక్కరోజు కూడా మిస్ చేయలేదు, అస్సలు మిస్ చేయలేదు. అలా టాక్ టు బేబీ మెయిన్ మేడం. ఇంకా టాక్ టు బేబీ నాకు డైట్, టాక్ టు బేబీ బాగా యూజ్ అయింది. 7th month ఆ రోజు డెలివరీ రోజు September 16th మా హస్బెండ్ బర్త్డే ఆ రోజు. అప్పుడు కూడా మార్నింగ్ స్కాన్ తీసాము, 9 o'clock స్కాన్ తీసి అంతా బాగుంది, 9th month వరకు క్యారీ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. మా హస్బెండ్ ఆ రోజు లీవ్ పెట్టుకున్నారు, బర్త్డే వచ్చారు, మార్నింగ్ స్కాన్ తీసి అంతా బాగుందని చెప్పారు మేడము అని చెప్పాను నేను. అంతా బాగుందంట లక్కీ, ఇంకొచ్చేస్తే డాడీ బర్త్డే రోజే అన్నాడు. ఎందుకు అలా అన్నావు అని అన్నా, నేను సీరియస్గా తీసుకుంటుందేమో బేబీ, నువ్వు ఊరికే అలా చెప్పొద్దు అని. ఆయన మార్నింగ్ వచ్చారు 10 o'clockకి, అంతా బాగుంది స్కానింగ్, 1.5 kg ఉంది బేబీ అని చెప్పారు. మీరు పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడాను, ఇంకేం ఇష్యూ లేదు అని చెప్పారు అన్నాను. ఇక మేము ఫ్రీ అయిపోయాము, అస్సలు ఇంకేం టెన్షన్ లేదా, ఓకే ఎనీ టైం డెలివరీ అయినా ఏం ప్రాబ్లం లేదు అన్న కాన్ఫిడెన్స్లో ఇంకా రిలాక్స్ అయిపోయాము. వచ్చి ఈయన ఆ మాట అన్నారు, ఈరోజు వచ్చేస్తాయి డాడీ బర్త్డే, ఇద్దరం ఒకే కేక్ కట్ చేయొచ్చు అని జస్ట్ క్యాజువల్గా అన్నారు. అప్పటిదాకా ఏం లేదు, 10 o'clock వచ్చి అన్నారు, మేము లంచ్ చేసాము, పడుకున్నాను.
లేసరికి ఒక్కసారిగా ఉమ్మనీరు అంతా వచ్చేసింది. ఇంకా డెలివరీ అవ్వాలి అని చెప్పారు మీరు. ఇప్పటికీ చెప్తాను నేను, నా పొట్టులో ఉండి అమ్మ ఇంత కేరింగ్ తీసుకుంటే మీ డాడీ ఒక మాట చెప్పగానే తన బర్త్డే రోజు వచ్చేసావు అనేసి. బాగా లక్కీ. అంటే జస్ట్ తను ప్రీమెచ్యూర్ బేబీ 1 month కిమ్స్ లో బాక్స్ లో ఉన్నారు. అక్కడ కూడా సారు నాగరాజ్ సారు చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. తను కూడా అంత చిన్న బేబీ, అక్కడ చాలా బేబీస్ ఉన్నారు, కానీ లక్కీ అని ఒక పేరు పెట్టిన బేబీ తిని ఒక్కటే అనమాట. సార్ కూడా లక్కీ అని పిలుస్తారు బేబీని. అక్కడ స్టాఫ్ మొత్తానికి కూడా లక్కీ అని చెప్పారు. అంటే బేబీ రెస్పాండ్ అవుతుంది చూడు, అంత చిన్న బేబీ లక్కీ అంటే తను చూస్తుంది, బేబీ రెస్పాండ్ అవుతుంది, సో అలాగే పిలవండి మీరు కూడా అని. వాళ్ళు అంత చిన్న బేబీకి మీరు పేరు పెట్టడం ఏంది, మమ్మల్ని పిలవమండం ఏంది అని వాళ్ళు ఫన్నీగా అనుకున్నారు. కానీ తర్వాత వాళ్ళు కూడా బేబీ రెస్పాన్స్ ని బట్టి వాళ్ళు కూడా ఓకే ఇదొక సబ్జెక్ట్ ఉంది అని చెప్పి వాళ్ళు కూడా బాగా ఇప్పుడు కూడా లక్కీ వాళ్ళ ఫాదర్ అని చెప్తారు తను ఫోన్ చేసి. అన్ని మదర్స్ బేబీ ఆఫ్ విజయలక్ష్మి లేకపోతే బేబీ ఆఫ్ శ్రవంతి అలా ఉంటది, కానీ తిను మాత్రం బేబీ ఆఫ్ విజయలక్ష్మి ఉంటది, కానీ బ్రాకెట్ లో లక్కీ అని పెట్టి ఉంటారు. అక్కడ నేమ్ కూడా అలాగే పెట్టేశారు. అంత బాగా అంటే అంత బాగా తను తెలుసు రెస్పాన్స్. మనం ఏదైనా చెప్పినా కూడా తను వింటే ఊరికే కామ్గా ఉంటే మనకి అసలు తనకు అర్థమవుతుందో లేదో అనిపిస్తుంది. తను స్మైల్ చేయడము, అన్ని మాట్లాడితే స్మైల్ చేయడం అంటే మేము ఎక్కువ, నాకు కొంచెం పొసెసివ్నెస్ ఎక్కువ ఉంటది. మీ డాడీ ఉంటేనే ఎక్కువ, తను డ్యూటీకి వెళ్ళి వస్తాడు, నేను 24 hours నీతోనే ఉంటాను, బట్ స్టిల్ మీ డాడీ రాగానే స్మైల్ చేస్తావు అలా ఇలా అంటే ఇంకా ఎక్కువ నవ్వుతాడు. డాడీ ఊరు వెళ్తున్నాడు, మా నాన్న ఊరు వెళ్ళేటప్పుడు కొంచెం ఇంకా ఫేస్ అంతా డల్ గా పెట్టేస్తాడు, కామ్గా ఉంటాడు. నేను కావాలని చెప్తాను మమ్మీ కూడా ఊరు వెళ్తుంది, అమ్మమ్మ ఊరు వెళ్తుంది అని, అప్పుడేమి కామ్గా ఉంటే జస్ట్ చూస్తుంటాడు అంతేగాని ఫేస్ ఏం డల్ గా ఏం పెట్టాడు. అలా ప్రతిదీ మనము అర్థం అవుతుంది తనకి అనేది మనకి అనిపిస్తుంది అనమాట. జస్ట్ 2 months కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంకా, దట్టు ప్రీమెచ్యూర్ బేబీ అయినా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు వీడు అనిపిస్తుంది నాకు. టాక్ టు బేబీ బాగా చేసాము, నాకన్నా ఎక్కువ మా హస్బెండ్ చేశాడు. పొట్టలో ఉన్నప్పుడు రెస్పాన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత మేము ఏమేమి పర్టికులర్ గా చెప్పుకున్నారు? హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సేఫ్ డెలివరీ అవ్వాలి, అమ్మకి నార్మల్ డెలివరీ చేయాలి, అది బాగా చెప్పుకునేదాన్ని. హ్యాపీగా సేఫ్ గా ఉండాలి, ఎప్పుడు అదే చెప్తాను నేను. ఇంకే రెండో మాట ఏం చెప్పేది లేదు తనకి. హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఎట్లా బాగా ఇప్పుడు అయితే నైట్ టైం మాత్రం పొట్టలో ఉన్నప్పుడు నైట్ టైం ఎక్కువ కిక్ చేసేవాడు, మూమెంట్ ఇచ్చేవాడు. ఇప్పుడు కూడా అంతే, నైట్ టైం నిద్రపోడు అసలు. మనం ఖచ్చితంగా అటెన్షన్ ఉండాలి. మనము తను మేల్కొని ఉన్నప్పుడు మనము పక్కనే ఉండాలి. బెడ్ దిగినా కూడా తనకి చూస్తా ఉంటాడు, ఇంకా స్టార్ట్ చేసేస్తాడు ఏడవడం. తన పక్కనే ఉండాలి, మాటలు చెప్తూ ఉండాలి. ఇప్పుడు కూడా నేను అప్పుడు మహాభారతం అవి చూసేదాన్ని, అవి పెట్టానంటే చూస్తూ ఉంటాడు. ఇంకా మిగిలినవి ఏవి పెద్దగా చూడాడు అనమాట. అది పెడితే ఆ మ్యూజిక్, ఆ సాంగ్, ఆ మ్యూజిక్ అది వచ్చిందంటే చూస్తూ ఉంటాడు. అట్లా బాగా తనకి నేను అప్పుడు ఏమేమి చేశానో అవన్నీ ఇప్పుడు చెప్తూ ఉంటా. ఇది నేను మమ్మ నువ్వు పొట్టలో ఉన్నప్పుడు చూసింది ఇదే, అది ఆ మ్యూజిక్, ఇలా అన్ని చెప్తూ ఉంటా. చూస్తా బాగా రెస్పాన్స్ ఇస్తుంది. ఓకే మేడం, చాలా సంతోషం, చాలా బాగా చేసుకున్నారు. ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. విజయలక్ష్మి గారు హస్బెండ్. హాయ్ అండి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 2021లో వచ్చాము ఇక్కడికి ఫస్ట్ టైం. మేము 2 years రిమైనింగ్ హాస్పిటల్స్లో చూసాము. బట్ ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా అర్థం కాలేదు ఏంటి ప్రొసీజర్ అనేది, అంతా కన్ఫ్యూజన్గా ఉండింది. ఫస్ట్ day 1 నేను అసలు రాలేదు, ఫస్ట్ మా మావయ్య మా మిసెస్ వచ్చారు. సో అడిగాను ఎలా ఉంది ఏంటి ఇక్కడ సిచ్యుయేషన్ అంటే, అంతా చాలా నీట్గా ఉంది, బట్ టైం పడుతుంది, ఒక 6 months. మీరు హరీబరీగా వచ్చి వెంటనే ఇప్పుడు కన్సీవ్ అవ్వాలంటే అలా కాదు. ఫస్ట్ మీ మైండ్ మీరు ఎంత సపోర్ట్ చేయగలరు అనేది ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి. అంటే ఓన్లీ మెడిసిన్స్తో ఏది అవ్వదు, ఫస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. తర్వాత మీరు ఏ టెన్షన్స్ లేకుండా ఫస్ట్ ఉంటేనే నేను ఇచ్చే సపోర్టు, మీకు ఏదైనా మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ, నేను చెప్పేది ఏదైనా కానీ మీకు వర్కౌట్ అవుతుంది అని ఫస్ట్ చెప్పారు.
అది కూడా అది మా మిసెస్ చెప్పింది, ఆ రోజు రాలేదు నేను. సో తర్వాత ఒక 1 మంత్కి వచ్చాను. సో రిమైనింగ్ టెస్ట్ అన్నీ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఉండేది మనకి ఫస్ట్ వీళ్ళు ట్రీట్ చేసే విధానము చాలా నీట్గా ఉంటుందండి. ఫస్ట్ మనకి ఒక పేషెన్స్ ఉండాలి. యాక్చువల్గా మనం ఇక్కడికి వచ్చేదే చాలా సఫర్ అయ్యి లేదంటే సమ్ కైండ్ ఆఫ్ మెంటల్ ట్రామాలో ఉండి ఇక్కడికి వస్తాం మనము. సో ఫస్ట్ అది రిలీజ్ అవ్వాలి మనకి. సో అలా కాకుండా ఆ మెంటల్ స్ట్రెస్లోనే ఉండి మనం ఏ చేసినా మనం వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కానీ మనం తీసుకునే మెడిసిన్ కానీ మనకి ఏది యూజ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని రిలీజ్ చేసుకోండి. తర్వాత మీరు మైండ్ని సెట్ చేసుకోండి ట్రీట్మెంట్కి. సో ట్రీట్మెంట్ అంటే నాట్ ఓన్లీ మెడిసిన్. జనరల్గా మీరు నమ్ముతారో లేదో, ఈ మోడర్న్ టెక్నాలజీలో వీళ్ళు చెప్పేది ఫస్ట్ మనకి మైండ్కి ఎక్కదు. టాక్ టు బేబీ ఏంటి, వీడియోస్ చూడటం ఏంటి, సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నేర్చుకోవాలి. మేబీ ఇప్పుడు మీరు ఇక్కడ వినేవాళ్ళలో కూడా ఏంటి సెషన్ ఏంటి అని చాలా మందిలో మైండ్లో రన్ అవుతూ ఉండొచ్చు. బట్ ఫస్ట్ మీరు అవన్నీ రిమూవ్ చేసేయండి. ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చేది మన బేబీ కోసము. సో ఆల్రెడీ మనం చాలా సఫర్ అయ్యి వచ్చుంటాం కాబట్టి సో టైం ఫుల్గా దీనికే ఇవ్వండి. అట్లా అని 24/7 ఏమి ఇవ్వబడలేదు. ఫస్ట్ మన మైండ్ రిలాక్స్ చేసుకుంటే చాలు. ఫస్ట్ టైం నేను వచ్చిన రోజు సార్ని కలిశాను. తర్వాత సార్ చూపించారనమాట, ఒక మెయిల్ చూపించారు నాకు. సో తను యాక్చువల్లీ ఫ్రమ్ నార్త్ ఇండియా. ఓన్లీ యూట్యూబ్లో వీడియోస్ చూసి మేడంని కన్సల్ట్ కూడా అవ్వలేదు తను. సో మెయిల్ చూపించారు, తను మెయిల్ రాసింది. సో అనుకున్నాను నేను ఇలా కూడా జరుగుద్దా అని. సో ఆమె ఆ మెయిల్ అసలుకి ఎట్లా రాసిందంటే మేబీ లిటరల్లీ ఆమె ఇక్కడ ఉంటే మేడంని హక్ చేసుకొని మేడం మీ దయ వల్లే మాకు ఇలా జరిగింది అని చెప్తారేమో అన్నంత అనిపించింది నాకు ఆ రోజు. సో తర్వాత ఇంకొక వీడియో చూశాను నేను. సో అది యాక్చువల్గా నాకే ఎక్స్పీరియన్స్ అయింది అది. ఆ వీడియో తను చెప్తా ఉండేదంట, మదర్ నాన్న ఇట్లా మమ్మీకి న్యాచురల్గా నార్మల్ డెలివరీ అవ్వాలి, సో అది స్టిచెస్ ఇవి ఉండకూడదని. సో నాకు మా వైఫ్ అంటే చాలా ఇష్టం, జనరల్గా అందరికీ ఉండొచ్చు. సో తను ఎంప్లాయీ కాబట్టి నేను అదే కోరుకునేవాడిని, తనకి నార్మల్ డెలివరీ అవ్వాలి, సో మళ్ళీ ఆపరేషన్ స్టిచెస్ అని అట్లా అనుకునేవాడిని. సో ఆ రోజే ఆ వీడియో చూశాను. తను ఒక 2 months బ్యాక్ నుంచి అనుకునిందంట తను ఆ వీడియోలో, సో అండ్ సో డేట్కి మంచి రోజు ఈ టైంకి ఇలా డెలివరీ అవ్వాలని. అలాగే తనకి డెలివరీ అయిందంట. నేను నమ్మలేదు ఫస్ట్, ఈజ్ ఇట్ పాసిబుల్ అని అనుకున్నాను. తర్వాత అది ఆ కండిషన్ జనరల్గా నేను 7th monthలో అయింది మా మిసెస్కి డెలివరీ. సో సడన్గా సో ముందు రోజు అడిగాను అనమాట, September 16th నా బర్త్డే రోజు వస్తావా లేదంటే October 26th మా అమ్మ బర్త్డే ఆ రోజు వస్తావా అని అడిగాను. బట్ అది అన్ఎక్స్పెక్టెడ్ డెలివరీ. సో సబ్జెక్ట్ ఈవేట్ అయినట్టుంది. సో తర్వాత ఇక్కడికి వచ్చినాక ఫస్ట్ అదే సార్ మెయిల్తో చూసాము. సో అప్పుడు డిసైడ్ అయ్యాను అనమాట, సో ఈ ప్రొసీజర్స్ కానీ వీళ్ళు చేసేవి కానీ ఏదైనా మనకి కాన్ఫిడెంట్గా ఉన్నాయి, సో మనం గో త్రూ అవ్వచ్చు అని అనుకున్నాము. బట్ మేడం 6 months టైం చెప్పారు. 6 monthsలో 2 monthsకే కన్సీవ్ అయింది. సో అప్పుడు ఇంకా న్యాచురల్గా మేము అనుకున్నాము, ఎక్కడెక్కడో తిరిగాము ఏం కాలేదు, మేడం హస్తవాసి వల్ల ఇక్కడే సెట్ అయినట్టుంది మనకి అని చెప్పి. సో అక్కడి నుంచి హ్యాపీ. సో 1 month నుంచి మళ్ళీ స్టార్ట్ అయిన 1 monthకి యాక్చువల్గా మాకు చాలా టెన్షన్ ఉండేది, లాస్ట్ టైం ఇలా అయ్యింది కదా మిస్క్యారేజ్, ఈసారి ఎలా ఉంటుందో అని. సో బట్ మేడంకి ఎంత చెప్పినా కానీ మా మిసెస్కి ధైర్యం చెప్పేవాడినేమో కానీ నాకైతే మటుకు ఆ టెన్షన్ అలాగే ఉండిపోయింది. సో మళ్ళీ దానికి తగ్గట్టు అగైన్ 1 monthకి మళ్ళీ తనకి లైట్ బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఇక్కడ తీసుకొని వచ్చాను. మేడం చెప్పారు, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిలోంచి స్ట్రెస్లోంచి రిలీజ్ అయిపోండి అని. సో తర్వాత మెడిటేషన్ అంత తను చాలా కష్టపడింది యాక్చువల్గా, డైట్ అయితేనేమి 24/7. ఆ రోజు లీవ్ పెట్టింది. ఆల్మోస్ట్ ఆ 7 months తను ఎంత స్ట్రగుల్ అయిందంటే, మేబీ స్ట్రగుల్ అనుకోవచ్చు బట్ చాలా కష్టపడింది. దానికి తగ్గట్లుగానే ఇక్కడ మేడం కూడా అలాగే ట్రీట్ చేశారు. మాకు ఎవ్రీ వీక్ ఒక ఇంజెక్షన్ చేయాల్సి వచ్చేది. సో మేడం పాపం అది పనిగా వాళ్ళ స్టాఫ్ని అరేంజ్ చేసి అలా కూడా సపోర్ట్ చేశారు. తర్వాత సడన్గా మళ్ళీ 5th monthలో స్టిచెస్ వేయాలి అని చెప్పారు. స్టిచెస్ వేశారు, అంతా బాగానే ఉండింది. 6 month స్కాన్ కూడా అయింది, అది కూడా బాగానే ఉండింది. 7 monthలో జనరల్ స్కాన్కి వచ్చాము. ఇంకా సడన్గా అడ్మిట్ అవ్వాలనుకున్నారు. అక్కడ దాకా జరిగిన 6 months మేడం వాళ్ళు చూసిన ట్రీట్మెంట్ యాజ్ ఏ డాక్టర్ అండ్ పేషెంట్ లాగా చూసారేమో కానీ ఆ 1 month మటుకు ఈవెన్ మా మదరు మా ఫాదరు లేదంటే వాళ్ళ మదరు వాళ్ళ ఫాదరు కూడా అలా చూడరు, అంత నీట్గా చూశారు మేడము.
ఈవెన్ మా బేబీలో ఏదన్నా కొద్దిగా అటు ఇటు మూమెంట్స్ లేవంటే మేడం ఫేస్ చూస్తే అర్థమైపోద్ది. మేడం డల్గా ఉన్నారంటే లక్కీ సంథింగ్ అటు ఇటు సఫర్ అవుతున్నాడని అర్థము. మేడం హ్యాపీగా ఉన్నారు అని అంటే లక్కీ ఈజ్ హ్యాపీ. అలా చూసేవాళ్ళు. నేను అది అబ్జర్వ్ చేశాను మేడంలో. మేడం అంత పర్సనల్గా తీసుకొని చేశారు. ఇంకోటి టాక్ టు బేబీ అండి, అది మటుకు మస్ట్ అండ్ షుడ్. ఈవెన్ ఆ పిడియాట్రిషియన్ బేబీని చూసి అన్నాడు అనమాట, ఇట్ ఈస్ సో ఫన్నీ, వాట్ ఈస్ దట్ టాక్ టు బేబీ అని చెప్పి అనుకునేవాడిని. సో ఒక ఆయన కూడా డాక్టర్ కూడా అన్నారు, మేడం ఎందుకు సజెస్ట్ చేస్తున్నారో ఇప్పుడు అర్థమైంది. సో టాక్ టు బేబీ అనేది మస్ట్ అండ్ షుడ్, వెరీ ఇంపార్టెంట్ అని ఆయన కూడా చెప్పారు, నేను కూడా చెప్తున్నాను. సో మనం ఏది చెప్తే అది వింటుంది బేబీ. మీరు ఎలా కావాలంటే అలా గైడ్ చేసుకోవచ్చు టాక్ టు బేబీ చేస్తే. సో ఇంకా మెడిటేషను, డైట్ ఇది మటుకు మస్ట్ అండ్ షుడ్ అండి. ఇంకా సపోర్ట్, ఇవన్నీ ఉండాలి. చాలా సంతోషం. అంటే హస్బెండ్ సపోర్ట్ బాగుండేది అనేది చాలా తక్కువ మంది హస్బెండ్స్లో చూస్తుంటాం. కానీ ఈయన బాగా ఎక్కువ సపోర్ట్ అనమాట. ప్రతి దాంట్లో వచ్చినప్పుడు తనకు దగ్గర నుంచి హెల్ప్ చేయడం, మారల్ సపోర్ట్ ఇవ్వడం. అట్లాంటి హస్బెండ్స్ చూసినప్పుడు అనిపిస్తుంది అందరి హస్బెండ్స్ కూడా అట్లనే ఉంటే బాగుంటుందని. కొంచెమైనా చేంజెస్ ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు, ఎందుకంటే విజయలక్ష్మి సక్సెస్ అయింది మా సైడ్ నుంచి మేము ఇస్తాము, కానీ హస్బెండ్ సపోర్ట్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా అట్లా ఉన్నప్పుడు, ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రెండు ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఒకటి ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు యూజువల్లీ మైండ్ సెట్ కొంచెం మార్చుకోవాలి అంటాం. అందుకనే ఫస్ట్ రాగానే నేను ఎందుకు కొంతమందికి ట్రీట్మెంట్ పెట్టనంటే, నువ్వు వీడియోస్ చూసి నువ్వు ఆలోచించి ఆ బాధపడడంని కొంచెం తగ్గిస్తే అప్పుడు. అందుకనే నా ఎక్స్పీరియన్స్లో నేను గమనించింది ఏంటంటే, గర్భం రావడానికి కానీ డెలివరీ అయ్యేదానికి కానీ మనం చేసే ఎఫర్ట్, మనం చేసే మెడిసిన్ అంతా సెకండరీ. మైండ్ కానీ ప్రశాంతంగా హ్యాపీగా పట్టుదలగా ఉంటే చాలా ఈజీగా అది పనిచేస్తుంది. అప్పుడు ట్రీట్మెంట్ చాలా బాగా పనిచేస్తుంది. మనం డౌట్, బాధ, భయం పెట్టుకుంటే ఎంత మంచి ట్రీట్మెంట్ తీసుకున్నా కన్సెప్షన్ డిలే అవుతుంది, డెలివరీలో కూడా నార్మల్ అవ్వకుండా ప్రాబ్లం అవుతుంది. ఇటువంటిది చూస్తుంటాం. అదొకటి. రెండోది ఏంటంటే ఇట్లా ఆ బేబీ రెస్పాన్స్ అనేది అంటే ఆ బేబీ ఆ రోజు మార్నింగ్ స్కాన్ చూసి అన్నీ బాగుంది, అంతకుముందైనా కొంచెం ఆస్ ఓపెన్ ఉండేది, కంప్లీట్ క్లోజ్, లెంత్ బాగా వచ్చేసింది, ఇంకా ఈమె ఖచ్చితంగా 9th month వరకు మనకేం ఇదే లేదు అనుకున్నప్పుడు, అంటే వాళ్ళ నాన్న చెప్పినప్పుడు అది ఆ రోజే అన్ఎక్స్పెక్టెడ్గా రావడం, ఇట్ ఈస్ నాట్ క్యాజువల్గానో అన్ఇంటెంటెడ్గా జరగల. ఆ బిడ్డ ఇంటెన్షన్తోనే చేసుకునింది. అంటే ఇందాక చెప్పినప్పుడు నాన్న ఊరికి వెళ్తున్నారు అనగానే ఆ బిడ్డకి ఫేస్ చేంజ్ అవుతుంది అనేటప్పుడు ఆయన చెప్పిన ఒక మాట కూడా అంత మన్నించాలి. ఇద్దరు కలిసి ఒకే బర్త్డే రోజు చేసుకోవాలంటే చాలాసార్లు కూడా అనుకున్నాను. అంటే ఆ బేబీస్ కొంతమంది అట్లా ఉంటారు. ఇంతకుముందు కూడా చాలా రోజుల ముందు ఒకసారి చూశాను. వాళ్ళ నానమ్మ ఇద్దరు ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ ఇంట్లో కూడా అట్లనే ఉంటారు. కానీ ఈయన బేబీతో మాట్లాడుతున్నారు. ఆయన ఊరికే మాట్లాడు పక్కన వచ్చి కూర్చుంటారు. ఆయన తలుపు తీయగానే బేబీ మూమెంట్ వచ్చేస్తుందంట. వీళ్ళు ఎంతో మాట్లాడితే ఎప్పుడో ఒకసారి, అంటే ఆ బేబీస్కి ఆ ప్రిఫరెన్స్, ఆ లైక్స్ అండ్ డిస్లైక్స్ అని తెలుసుకునేటప్పుడే వీ కమ్ టు నో ద బేబీ, వాట్ ద బేబీ ఈస్. ఎంత ఇష్టం మా నాన్న అంటే ఆ బేబీస్ని ఇటువంటి కొన్ని ఎక్స్పీరియన్సెస్ చూసి విన్నప్పుడే ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు. సో ఇటువంటి రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఇది వచ్చి బీయింగ్లో పోయి, ఇది పర్సనాలిటీలో పోయి అటాచ్ అయిపోయింది ఆ రిలేషన్షిప్ అనేది. అట్లా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా ఆ అఫర్మేషన్కి, ఆ సజెషన్ ప్రకారంగానే అప్పుడు వాళ్ళకి అది అప్రయత్నంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇది చాలా మంచి పేరెంట్స్, హస్బెండ్ సపోర్ట్ ఉన్నప్పుడు ప్రాబ్లం ఉన్నా కూడా దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాము. అటువంటి టాక్ టు బేబీ చేసినప్పుడు ఆ బేబీస్ గ్రోత్ ఫర్దర్గా మనం చూసినప్పుడు ఈజీగా ఉంటుంది. మనకి బేబీని పెంచడం కష్టంగా ఉండదు. చాలా థ్యాంక్స్ అండి. ఓకే మేడం, చాలా థ్యాంక్స్.